పేజర్ల మండలంలోని నూతక్కవారి కండ్రేగ గ్రామంలో 2 చోట్ల దొంగతనం జరిగింది. శ్రీ సాయి ట్రేడర్స్ షాప్ లో 20,000, శ్రీ పెరుసలి లక్ష్మీ నరసింహస్వామి కూల్ డ్రింక్ షాప్ లో 5,000 రూపాయలు అపహరించుకు వెళ్లారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో దుండగులు షాపు పైకప్పు, కిటికీ అద్దాలు పగలగొట్టి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేజర్ల మండలంలోని నూతక్కవారి కండ్రేగ గ్రామంలో 2 చోట్ల దొంగతనం జరిగింది. శ్రీ సాయి ట్రేడర్స్ షాప్ లో 20,000, శ్రీ పెరుసలి లక్ష్మీ నరసింహస్వామి కూల్ డ్రింక్ షాప్ లో 5,000 రూపాయలు అపహరించుకు వెళ్లారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో దుండగులు షాపు పైకప్పు, కిటికీ అద్దాలు పగలగొట్టి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాకు వచ్చేసి శ్రీ సాయి ట్రేడర్స్ అనేసి ఫర్టిలైజర్ షాప్ ఉంది. అయితే నిన్న సాయంకాలం 8 గంటలకు క్లోజ్ చేసి నార్మల్గానే మేము ఇంటికి వెళ్ళాము. మేము పొద్దున 7 గంటలకు వచ్చి చూసేసరికి లోపలంతా పేపర్లు, మొత్తం ర్యాక్లన్నీ ఎట్లంటే అట్లా పడిపోయి ఉన్నాయి. అవి చూసాము. కౌంటర్లో వచ్చి ఒక 20,000 రూపాయల అమౌంట్ ఉంది. ఇప్పుడైతే అది కనిపించట్లేదు. వాళ్ళు ఎలా వచ్చారా అని చూస్తే వాళ్ళు లోపలికి రాలేకపోయారు. బయట పోయి చూస్తే కిటికీలన్నీ పగలగొట్టేసి దానికి ట్రై చేశారు, పగిలినట్లేదు. అందుకనేసి రాడ్లు పెట్టి అమౌంట్ ఏమో తీసుకొని వెళ్ళిపోయినట్లుగా నాకు డౌట్ గా ఉంది. మా దానిలోనే కాదండి, మా షాప్ పక్కనే ఫ్రైడ్ రైస్ అంగడి ఒకటి ఉంటే అది పైన షీట్లు వేస్తున్నారు. ఆ షీట్లో ఎత్తేసి మరీ లోపలికి పోయి వాళ్ళ కౌంటర్లో అమౌంట్ ఏమో ఎత్తుకుపోయారని చెప్తున్నారు. రాత్రి వాళ్ళు మళ్ళీ మేము పైన ఇల్లు కడుతున్నాము, వాళ్ళు పగలగొట్టిన సుత్తులు, సానాలు అవన్నీ మాయే ఉండొచ్చు. పైన అవి కూడా కనిపించట్లేదు. గడ్డపార్లన్నీ అవి కూడా తీసుకెళ్లిపోయారు. అది జరిగింది. పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాము, వాళ్ళు వస్తామన్నారు. ఇప్పుడు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాము. మేము రాత్రి 11 దాకా ఇక్కడే ఉండి షాప్ మూసుకొని వెళ్ళాము. అప్పటికి బాగానే ఉన్నది. ఉదయం వచ్చి పాల ప్యాకెట్ కోసం షాప్ తెరిచి చూసి అలాగే అక్కడ రేపు పక్కన కొట్టేసి 5,000 రూపాయల డబ్బులు, పోతే థమ్సప్లు, కొన్ని సిగరెట్లు అవి తీసుకొని పోలీసులకు సమాచారం అందించున్నాం. తొందరగా దొంగల్ని కొంచెం తొందరగా పట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.